వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయసరి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కన్నా ఛానల్ కానీ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా తర్వాత తనుజని హైదరాబాద్కు ఉన్న వాళ్ళు మా యజమాని అస్సలు ఒప్పుకోలేదంట. అమ్మాయిని బాగా పోస్ట్ చేస్తుండేసరికి సరే అని చెప్పి వచ్చేసిందంట. ఎలాగా గురకాయ వేసుకొని అంటే వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఎవరు చూడకుండా అట్లా తీసుకొచ్చినారంట. వాళ్ళ టీం అంతా వెళ్ళిందంట. అట్లా తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ తను పడిన కష్టాలు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చేదంటండి అమ్మాయికి. హెల్త్ ఇష్యూస్ వస్తే ఒకరోజు జోరు వర్షం అంట. వర్షంలో అమ్మాయికి ఫీవర్ వచ్చిందో ఏమో అంత ఇదైందంట. తను ఒక్కటే అంబులెన్స్ కాల్ చేసుకొని అంబులెన్స్ ఆ ఉరుములు మెరుపులు పోయి వెళ్ళినాను అని చెప్పుకొచ్చింది. ఆ విషయం ఒకటి చెప్పింది. ఇంకోటి వచ్చేసి తను ఎదుగుతున్న టైంలో తన పక్కనే ఉన్నోళ్ళు ఎంతమంది తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్, అంటే ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మదండి. ఎందుకంటే చాలామందిని తన పక్కనే ఉన్నా కూడా వాళ్ళందరూ తనతో బాగుండే వాళ్ళంట, పక్కకు వచ్చి గాసిప్స్ మాట్లాడేవాళ్ళంట. అందుకని తను నేను నమ్మను అని చెప్తున్నది. ఒకరోజు ఏంటంటే వాళ్ళ అమ్మ హైదరాబాద్లో తనుజ దగ్గర ఉందంట. షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్కి టీం అంతా వచ్చి కింద వెయిట్ చేస్తుందంట. వెహికల్ టీము అంతా వచ్చేసి తను రెడీ అవుతుందంట. వాళ్ళ అమ్మకి మార్నింగ్ నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయంట. ఏంది మా చెప్పమా, ఏంది మా కాల్స్ వస్తున్నాయి అంటే ఏం లేదు మా నీకు షూటింగ్ టైం అయింది కదా నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుందన్న. అనేసరికి అప్పుడు లేదు మా చెప్పు అని అంటే నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట అని చెప్పిందంట. అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఎందుకే నేను నీకు చెప్పింది నువ్వు ధైర్యంగా ఉండవు, వీడియో కాల్ మాట్లాడిస్తానులే అని చెప్పి అంటే కింద టీం మొత్తం వచ్చేసి వెయిట్ చేస్తుంది. షూటింగ్ జరుగుతుందంట. ఆయన తొందరగా షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళి వాళ్ళ నాన్నను చూసి ఆ డే అంతా హాస్పిటల్స్ ఉండి మళ్ళీ నైట్ కల్లా మళ్ళీ షూటింగ్కి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాను. ఇన్ని కష్టాలు పడి ఇష్టంగా వచ్చినాను కాబట్టి కష్టమైనా నాకేం కష్టం అనిపించట్లేదు అని ఆ విషయం ఒకటి చెప్పింది. ఇంకా తర్వాత ఏం చెప్పింది ఇంకొక వీడియో వస్తుంది. ఉంటానండి, బాయ్ అండి.